రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కూడా వరంగల్లో వ్యవసాయ మార్కెట్లో ఏ పంటకు ఎంత ధర పలికింది, అదేవిధంగా దేనికి హైయెస్ట్ రేటు ఉందని కూడా విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్ ఇంకా కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, రైతులు పండించింది ఒక ఎత్తు, అదేవిధంగా పంట అమ్ముకున్నది మరొక ఎత్తు. కాబట్టి మార్కెట్లో ఎలాంటి రేట్లు ఉన్నాయి, మనం ఎప్పుడు అమ్ముకోవాలి, నిజంగా ఏమన్నా రేట్లు పెరిగే అవకాశం ఉందనేది కూడా మనం కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాం. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఫిబ్రవరి 5వ తారీఖు వరంగల్లో వ్యవసాయ మార్కెట్లో జెండాపాట పత్తికి ఎంత పడ్డది, అదేవిధంగా మిర్చి తేజ రకానికి ఎంత పడ్డదని కూడా మనం వివరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం పత్తి పంటను చూసుకుందాం. పత్తి పంటకు సంబంధించి ఇవాళ హై రేట్ అంటే జెండాపాట అనేది 6,980 రూపాయలుగానే అయితే ఉంది. ఇది గరిష్టంగా ఇది జెండాపాట పడడం జరిగింది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి పత్తికి అయితే ఈ రేటు రావడం జరిగింది. అదేవిధంగా ఒక కనిష్టంగా 5,800 వరకు ఉంది. అదేవిధంగా ఒక మాదిరిగా అంటే మినిమంగా 6,300 వరకు అయితే రైతులకు ఈ యొక్క రేటు పడడం జరిగింది. అదేవిధంగా మొదటి పత్తి అదేవిధంగా రెండవ పత్తికి కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో మంచి పత్తికి అయితే 6,980 ఉంది. ఓకే, యాజ్ అండ్ యావరేజ్గా 6,300 రూపాయల వరకు అయితే వారైతే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక పత్తికి సంబంధించి అయిపోయింది. మొక్కజొన్న విషయానికి వద్దాం. మొక్కజొన్న కూడా దాదాపుగా 2,310 రూపాయలనైతే గరిష్టంగా ఉంది. ఇంకా కనిష్టంగా చూసుకున్నట్లయితే ఇది కూడా యాజ్ అండ్ యావరేజ్గా మంచిగా కాయ ఎండిన దాని ప్రకారం కూడా 3 రేట్లు అంటే ఒక రకంగానే ఉన్నాయి. ఇదైతే ఒక రకంగా 2,300కు ఒక రేటు మంచిగానే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు విస్తీర్ణం కూడా కొన్ని చోట్లనైతే ఇప్పుడిప్పుడే వేస్తున్న పరిస్థితి. ఆల్రెడీ కొంతమంది వేశారు. అదేవిధంగా కొన్ని చోట్ల మొక్కజొన్నను కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కందుల విషయానికి వచ్చినట్లయితే కందులను చాలా మంది అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపంలో. ఇది వారికి నిజంగా మంచిగా ఉపయోగపడుతుంది. గరిష్టంగానైతే కందులకు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో 6,752 రూపాయలుగానైతే ఉంది. కనిష్టంగా 3,522 రూపాయలుగానైతే కనిష్టంగా ఉంది. ఒక మాదిరిగా రేటు పడ్డది ఎంత అంటే రైతులకు 5,752 రూపాయలుగానైతే ఉంది. యాజ్ అండ్ యావరేజ్గానైతే 5,700 నుంచి 6,500 వరకు అయితే ఈ యొక్క కందుల రేట్లు అయితే ఉండడం జరిగింది. సో కందులు కూడా చాలా మంది వర్షాకాలంలో వేస్తున్నారు. అదేవిధంగా రబీ కందులు కూడా చాలా మంది రైతులు అంటే యాసంగి కందిని కూడా రైతులు అయితే వేసుకునే వీలుంటుంది. కాబట్టి సో ఈ మార్కెట్ ధరలు కూడా వారికి కొంచెం ఒక రకంగానైతే ఉపయోగపడుతుంది. అదేవిధంగా పెసల విషయానికి వచ్చినట్లయితే పెసర్లో కూడా చాలా మటుకు వర్షాకాలంలో వేస్తారు. అదేవిధంగా పెసలను పచ్చిరొట్ట ఎరువులుగా యూజ్ చేసినా కూడా అదేవిధంగా కొంతమంది పెసర్లను వర్షాకాలం వేస్తారు. ఇప్పటికి కూడా పెసర్లను రబీలో కూడా వేసినటువంటి రైతులు అయితే ఉన్నారు. సో అందులో కూడా 6,685 రూపాయలనైతే గరిష్టంగా ఉంది, కనిష్టంగా కూడా ఉంది. ఇదంతా కూడా 6,500 6,600 వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మినుములను కూడా చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల వరంగల్లో తక్కువ కూడా చేసినా కూడా ఇప్పుడు మన ఇతర జిల్లాలో కూడా ఈ మినుము విస్తీర్ణం అదేవిధంగా పెసర విస్తీర్ణం అనేది కూడా బాగానే ఉంది. ఇక దీనికి కూడా ఒక గరిష్టంగా 7,452 రూపాయలకైతే గరిష్టంగా ఉంది. అదేవిధంగా యాజ్ అండ్ యావరేజ్గా అయితే ఇదే రేటు తోటి మనకు రైతులైతే ఆ యొక్క మార్కెట్లోనైతే అమ్ముకుంటున్నారు. ఓకే, పెసర మినిమం అయిపోయింది. అదేవిధంగా మిగతాటువంటి రకాలు ఏదైతే ఉన్నాయంటే నువ్వులలో నల్ల నువ్వులు ఉంటాయి, అదేవిధంగా తెల్ల నువ్వులు కూడా ఉంటాయి. సో తెల్ల వాటికి ఎంత ఉంది, అదేవిధంగా నల్ల నువ్వులకి ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేవిధంగా తెల్ల నువ్వుల విషయానికి వచ్చినట్లయితే మనకు 6,912 రూపాయలుగానైతే మనకైతే గరిష్టంగా ఉండడం జరిగింది. ఇది కూడా యాజ్ అండ్ యావరేజ్గానైతే 6,500 6,600 6,900 వరకు అయితే ఈ తెల్ల నువ్వులనైతే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా నల్ల నువ్వుల విషయానికి వచ్చినట్లయితే కూడా ఇది కూడా 8,810 రూపాయలుగానైతే మనకైతే గరిష్టంగా ఉంది. ఆ యొక్క గింజ నాణ్యత ఇది, ఎందుకంటే నువ్వులు అనేది నూనె గింజల పంట, వీటికి కూడా కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని పెట్టుబడి కూడా ఒక రకంగా కొన్ని క్వాలిటీ అయినటువంటి మందులు అదేవిధంగా గింజ పోసేటప్పుడు ఇటు కాల్షియం బోరాన్ ఇలాంటి మందులను కూడా కొట్టేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దీనికి కూడా ఒక మంచి రేట్ అయితే ఉండడం జరిగింది. ఇది కూడా రైతులు మీరంతా కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మార్కెట్ ధర కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పంటను అమ్ముకునే విషయంలో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉలువల విషయానికి వచ్చినట్లయితే ఉలువలకు కూడా దాదాపుగానైతే 6,702 రూపాయలుగానైతే ఉంది. మొత్తం తక్కువగా గరిష్టంగా అంతే ఉంది, కనిష్టంగా ఇంతే ఉంది, అదేవిధంగా ఒక మాదిరిగా కూడా ఇంతే ఉంది ఉలువలకు. సో ఉలువల తర్వాత మనకు వచ్చేసి
జనములకు కూడా దాదాపుగా 6,433 రూపాయలు క్వింటాలకైతే ఉండడం జరిగింది. ఇదే కూడా యాజ్ అండ్ యావరేజ్గా అయితే ఈ మార్కెట్లో కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక బొబ్బర్ల విషయానికి వచ్చినట్లయితే బొబ్బర్లలో నల్లవి ఉంటాయి, అదేవిధంగా తెల్లవి ఉంటాయి. మనము ముఖ్యంగా నల్ల బొబ్బర్ల గురించి అయితే డిస్కస్ చేద్దాం. అది కూడా గరిష్టంగా 7,259 వరకు అయితే మన గరిష్టంగా ఉంది. యాజ్ అండ్ యావరేజ్గా అది కూడా 7,133 వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా తెల్ల వాటికి అయితే 6,722 రూపాయలుగానైతే గరిష్టంగా ఒక మాదిరిగానైతే ఉండడం జరిగింది. అదే అంటే ఎందుకంటే ఈ యొక్క బొబ్బర్లు అదేవిధంగా పుచ్చు లేకుండా మంచిగా క్వాలిటీగా రౌండ్గా అదేవిధంగా క్వాలిటీతో ఉంటే తప్పకుండా వీటికి మంచి రేట్ అయితే ఈ మార్కెట్లోనైతే పడుతున్నది. ఇక వేరుశెనగ అంటే పల్లీలు అంటాం, వేరుశెనగ ముచ్చటకు వచ్చినట్లయితే వేరుశెనగకు కూడా అంటే ఇందులో ఎండింది ఉంటుంది, అదేవిధంగా పచ్చిది ఉంటుంది. సో మనం పచ్చిదాన్ని ఎండిదాన్ని కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఈ డ్రై అంటే ఎండిన దానికి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా గరిష్టంగానైతే 6,280 రూపాయలుగానైతే ఉంది, కనిష్టంగా 5,000, అదేవిధంగా ఒక మాదిరిగానైతే 5,600 రూపాయల వరకు అయితే మనకైతే మార్కెట్లో ధరలు అయితే పలకడం జరిగింది. ఇక పచ్చిదానికి కూడా 4,000 వరకు అయితే గరిష్టంగా ఉంది. 4,000 అంటే ఓకే ఒక రేట్ అయితే ఉంది. దానికి కనిష్టంగానైతే 3,800 వరకు అయితే మనకు ఈరోజు ధర పలకడం జరిగింది. ఓకే, ఇవి డ్రై అదేవిధంగా పచ్చి వాటికి అయితే మనం వేరుశెనగకు సంబంధించి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మటుకు రైతులంతా కూడా చిల్లీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రేట్లు ఎట్లా ఉన్నాయని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జెండాపాట మిర్చి 13,700 రూపాయల వరకు అయితే పడడం జరిగింది. ఇది ఆల్మోస్ట్గా 12,500 వరకు ఆ యొక్క రైతులకు ధరలు అయితే పడుతున్న పరిస్థితి. అదేవిధంగా వండర్ హార్ట్ విషయానికి వచ్చినట్లయితే కూడా వండర్ హార్ట్ కూడా 14,500 రూపాయలకు గరిష్టంగా ఉంది. అదేవిధంగా 11,000 నుంచి కూడా 13,000 వరకు మనకు రైతులైతే అమ్ముకుంటున్న పరిస్థితి, ఖరీదైతే జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా 341 రకానికి వచ్చినట్లయితే కూడా ఇది కూడా 14,200 వరకు అయితే ఉంది. ఇది దాదాపు 11,000 నుంచి 13,500 వరకు కూడా మనకు ఇటు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మిర్చి తేజాలలో ఎల్లో మిర్చి అని కూడా రావడం జరిగింది. ఎల్లో మిర్చి కూడా ఒక మార్కెట్ కూడా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఎంత ఉంది అని కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎల్లో మిర్చికి గరిష్టంగానైతే 16,500 వరకు అయితే ఉంది. దీనికి రేటు మిగతా వాటికి పోలిస్తే గరిష్టంగానైతే 16,500 వరకు ఉంది. ఎల్లో మిర్చి ఈ మధ్య కాలంలో వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా తాలు రకానికి చూసుకున్నట్లయితే గరిష్టంగా 7,000 రూపాయల వరకు అయితే ఉంది. అదేవిధంగా కనిష్టంగా 5,500 వరకు అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వరంగల్ వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి అన్ని మార్కెట్ ధరలు. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ మీకు నేను అందించే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తా. కొద్దిగా లేట్ కావచ్చు కానీ తప్పకుండా అన్ని ధరలు మన యొక్క ఛానల్లో అయితే పబ్లిష్ చేయబడితే తప్పకుండా రైతు సోదరులు యువ రైతులంతా కూడా సపోర్ట్ చేస్తూ మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.